విశాఖ జిల్లా గాజువాక సుందరి కాలనీ దుర్గానగర్లో వెలిసి ఉన్న శ్రీ దుర్గా అమ్మవారి దర్శనము అలాగే అన్న సమారాధన. డెబ్బై ఒకటి వార్డు గాజువాక మరి దుర్గాగిరి మరి 2009 నుండి స్టార్ట్ చేసి మరి 17 సంవత్సరాలు అయింది. అలాగే మరి అమ్మవారి విగ్రహం 36 అడుగులు భారతదేశంలో ఎక్కడా లేనిది మరి ఇక్కడ చేయడం అవుతుంది. అందుచేత మరి గాజువాక నియోజకవర్గంలో మరి దుర్గానగర్ కొండపైన సుందరీకోళ్ళ 10 గ్రామస్తులు కొండపైన ఉంది. మరి 36 అడుగుల విగ్రహం అనేది ఏ స్టేట్లో లేనిది. అంత పెద్ద విగ్రహం అమ్మవారు ఇక్కడ కొలువై ఉండడం మరి గాజువాక ప్రజలకి చాలా అదృష్టంగా భావిస్తూ అమ్మవారు ఇక్కడ పెట్టడానికి కారణం ఏంటంటే ప్రతి తలుపు తీయగానే అమ్మవారే కనిపించాలి. ప్రతి తలుపు తీయగానే తెల్లవారితే అమ్మవారి ఇంట్లో నుండి కూడా దర్శనం చేసుకోవచ్చే అవకాశం కల్పిస్తుంది ఈ దేవస్థానం. అలాగే ప్రతి ఒక్కరి కష్టం కూడా ప్రతి ఫ్యామిలీ నుండి కూడా అక్కడ ఉండాలి అమ్మవారి దగ్గర అని మరి కమిటీ వారు భావిస్తూ ప్రతి వారికి డోర్ టు డోర్ తిరుగుతున్నాం. అలాగే ఎన్నెన్నో చేస్తాం. అందులో పుట్టినరోజు కావచ్చు, సినిమాకి వెళ్ళొచ్చు, ఏదేదో చేసి డబ్బు కొన్ని వేస్టేజ్ చేస్తాం. అందుచేత మరి అమ్మవారికి ఇచ్చింది 117 సంవత్సరాలు ఆవుశ్రేక మానవజాతి ఉన్నంత వరకు తన చిరస్థాయిగా ఆ పేరు ప్రతిష్ట ఉంటాయి. ఇది ఎవరు డొనేట్ చేసినా ఏ ఒక్క కుటుంబం నుండి డొనేషన్ చేసినా మరి ఈ 117 సంవత్సరాలు అనేది ఉంటాయి. ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఆ పాప బాబు గారు ఉండే 60-70 సంవత్సరాలే వారసత్వంగా ఉంటుంది. కాబట్టి ఇది 117 సంవత్సరాలు అనేది ఈ వారసత్వం ఉంటుంది. కాబట్టి ఈ వారసత్వాన్ని కాకుండా సిరి సంపదలు అంటే డబ్బు, ధనము, ఆస్తులు, అందులో కీర్తి ప్రతిష్టలు కూడా బలమైనవి. తన ఉన్నా లేకపోయినా తన పేరు నిలవాలనే మానవుడిలో ఒక ప్రత్యేకమైన ఆనవాయితీ అని ఎందుకు అన్నామంటే తను ఉండొచ్చు లేకపోవచ్చు, తన పేరు నిలవాలనేదే మానవుడు మెయిన్ ఆశ, కోరికలు. ఎందుకంటే సిరి సంపదలు సంపాదిస్తాం కానీ మన పేరు తలుచుకునే రోజంటే ప్రతిరోజు కనబడాలి అంటే ఒక దేవస్థానంలోనే కనిపిస్తాయి. కాబట్టి మరి అమ్మవారు కూడా ఎక్కడా లేనిది ఇంత బిగ్ విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లో లేకుండా మన దుర్గాగిరి కొండపైనే అమ్మవారు కూర్చోవడం, కొలువు ఉండడం, మనందరినీ ఆశీర్వదించి అభిమానించి ఆదరించి ఒక కన్న తల్లి కంట ఎక్కువగా చూసుకునే తల్లి. అందుకే అంత కొండపైన ఆవిడ కూర్చొని ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆదరిస్తుందనే నమ్మకంతో, ఆశతో, ఎంతో తపనతో, తాపత్రంతో కమిటీ వాళ్ళు రాత్రపగల నిద్ర లేకుండా కష్టపడి ఎన్నో సేవలు చేస్తున్నారు. అందుచేత మన భారతదేశమే కాకుండా యావత్ ఇరుగు పొరుగు రాష్ట్రాలు కానీ ప్రతి ఒక్క కుటుంబం నుండి కూడా ఇక్కడ సహకారం ఉండాలని కోరుకుంటూ ఇంత మంచి అవకాశం మానతరానికి మనకు వచ్చినందుకు అమ్మవారికి, ప్రజలకి, భక్తులకి, మిక్తులకి అందరికీ శిరస వంచి నమస్కరిస్తూ జయ దుర్గాదేవి, జయ దుర్గాదేవి, జయ దుర్గాదేవి. గత 4-5 సంవత్సరాల నుండి కూడా ప్రతి శుక్రవారం 250 నుండి 500 మంది కూడా భోజనాలు జరుగుతాయి. అది తక్కువ ఖర్చుతో 9,000 ఖర్చుతో 500 మంది భోజనాలు అంటే మరి ఎంత తక్కువ. ఓ సినిమాకి వెళ్తే ఈరోజు ఫ్యామిలీతో ఓ 2,000 రూపాయలు అయిపోతుంది. మరి ఇక్కడ 500 మంది భోజనాలు పెట్టగలం. ఎందుకంటే అన్నిట్లు మించింది అన్నదానం గొప్పదని, మహాశక్తి అయినదని, మనసుకి చాలా దగ్గరైందని అని ఇలాంటి ప్రతి శుక్రవారం కూడా 250 నుండి 300, 500 వరకు కూడా చేస్తున్నారు. మరి ఈ కార్యక్రమాన్ని కూడా ప్రతి భక్తులు పాల్గొవాలని కోరుకుంటూ కమిటీ సభ్యులుగా మరొకసారి మీ అందరికీ నమస్కారం చేసి సెలవు తీసుకుంటాం. మరి కంపల్సరీగా